So what is meant by dual of the function? What is meant by dual of the function? అంటే dual అంటే ఏంటి? ఒక ఫంక్షన్ మనము dual తీసుకోవడం అంటే మీనింగ్ ఏంటి? The dual of the function is obtained by the dual of the function is obtained by just by interchanging r and operations and replacing ones with zeros and zeros with ones. Okay. So dual function or dual expression మనం రాయడం అంటే ఏంటంటే wherever we are having r operation that will be replaced with the and operation, and wherever we are having the and operation that will be replaced with the r operation. At the same time, if we are having the zero, that zero will be replaced with the 1, and if we are having the 1, that 1 will be replaced with the zeros అన్నమాట. ఓకే, ఆ విధంగా మనము డ్యూయల్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. చూడండి, if a Boolean expression is true, then the dual of that expression is also true. అంటే మనం ఒక డ్యూయల్ ఎక్స్ప్రెషన్ మనం రాసుకున్నప్పుడు, అంటే ఇంతకుముందు మనం ప్రూఫ్లో చూసాం కదా, మనం లాస్ట్లో కూడా మనం చూసాం, ఒక ఎక్స్ప్రెషన్ మనం సాటిస్ఫై చేస్తే దాని యొక్క డ్యూయల్ ఫంక్షన్ కూడా కంపల్సరీగా సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఒకసారి దాన్ని ఇంకో విధంగా డిఫైన్ చేసుకుంటే, లెట్ us కన్సిడర్ ద బూలియన్ ఫంక్షన్ ఆర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యాజ్ f equal to f of x1 comma x2 comma x3 and so on, and the operations are dot operation, plus operation, and the elements are 0 and 1. These are the variables, operations, and these are the elements in the given expression of the f. In the expression of the f, now we have to write down the duality of this f. ఈ f అనే బూలియన్ ఎక్స్ప్రెషన్కి మనము దీనికి డ్యూయాలిటీ రాయాలి. డ్యూయాలిటీ రాసినప్పుడు చూడండి, సింపుల్గా f equal to f of x1 comma x2 comma x3 and so on, and then this dot will be replaced with the plus, that means and operation is replaced with the r operation, and this r operation is replaced with the and operation, and 0 is replaced with the 1, and 1 is replaced with the 0. Like this we will write down the dual. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద వేరియబుల్స్ విల్ నెవర్ చేంజ్. వేరియబుల్స్ అనేవి ఎప్పుడు చేంజ్ కావు, ఎప్పుడు డ్యూయల్ రాసినప్పుడు మాత్రం, డ్యూయాలిటీ రాసినప్పుడు ఎప్పుడు వేరియబుల్స్ చేంజ్ కావు, జస్ట్ ఆపరేషన్స్ ఎలిమెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఆపరేషన్స్ అంటే అండ్ ఆపరేషన్ కాస్త ఆర్ ఆపరేషన్ అవుతుంది, ఆర్ ఆపరేషన్ కాస్త అండ్ ఆపరేషన్ అవుతుంది, అండ్ ఎలిమెంట్స్ విల్ బి రీప్లేస్డ్ యాజ్ అ 0 విల్ బి రీప్లేస్డ్ విత్ ద 1, 1 విల్ బి రీప్లేస్డ్ విత్ ద 0. ద వేరియబుల్స్ విల్ నెవర్ చేంజ్. అవి ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ మనం రాసుకుంటే, చిన్న ఎగ్జాంపుల్, లెట్ us కన్సిడర్ దిస్ వన్. These are given expression. Now for this I want to write down the dual function. Dual function మనం రాయాలనుకోండి, మరి ఇక్కడ ఏముంది, f ఈక్వల్ టు ఈ మొత్తం ఏంటి, మరి అండ్ ఆపరేషన్. ఈ మొత్తాన్ని ఏం చేసాం మనం, డాట్ చేసాం, అంటే ప్రోడక్ట్ చేసినట్టే కదా ఇదంతా. ప్రోడక్ట్ అంటే ఏంటి, అండ్ ఆపరేషన్. ఇది కూడా ప్రోడక్టే, ఇది కూడా ప్రోడక్ట్ అనమాట. ఎక్స్ బార్ డాట్ వై బార్ డాట్ జెడ్, ఎక్స్ బార్ డాట్ వై బార్ డాట్ జెడ్, ఇక్కడ కూడా ఎక్స్ బార్ డాట్ వై డాట్ జెడ్ బార్. సో ఇది ప్రోడక్టు, ఇది కూడా ప్రోడక్టు. దట్ మీన్స్ దిస్ టర్మ్ ఈజ్ కమింగ్ బై అప్లయింగ్ ద అండ్ ఆపరేషన్, దిస్ టర్మ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద అండ్ ఆపరేషన్, అండ్ దిస్ టూ ఆర్ సమ్మింగ్, దిస్ టూ ఆర్ సమ్మింగ్. ఈ రెండు మనం ఏం చేస్తున్నాము, సమ్ చేస్తున్నాం, అంటే ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. ఈ రెండు మధ్య మనము ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మనం డ్యూయల్ ఫంక్షన్ రాయాలనుకున్నప్పుడు, డ్యూయల్ ఎక్స్ప్రెషన్ రాయాలనుకున్నప్పుడు, now this and operation will be replaced with the r operation, this r operation will be replaced with the and operation. అంటే సింపుల్గా చూడండి, లైక్ దిస్. ఇక్కడ అండ్ ఆపరేషన్ ఉంటే ఏం చేసామా, మనము ఆర్ ఆపరేషన్ పెట్టాం, ఇక్కడ డాట్ ఉన్న చోట ప్లస్ పెట్టాం, ఇక్కడ ప్లస్ ఉన్న చోట ఏం పెట్టాం మనము, డాట్, అంటే అండ్ ఆపరేషన్ పెట్టాం. ఓకే, డాట్ రాసిన ఒకటి రాయకుండా ఒకటే పెద్ద ఇబ్బంది లేదు, ప్లస్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడంతా డాట్ ఉన్నట్టు లెక్క. డాట్ లేదంటే డాట్ ఉంది, దాని డ్యూయల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ప్లస్ ఆపరేషన్ రాసాం, ఎక్స్ బార్ ప్లస్ వై బార్ ప్లస్ జెడ్. సో దిస్ ఇస్ అ గివెన్ ఫంక్షన్స్ బూలియన్ ఎక్స్ప్రెషన్. గారు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి.
కార్తీక్ అనుకో. సో ఇక్కడ మనము సింపుల్గా ఆపరేషన్స్ మనం రీప్లేస్ చేయడం ద్వారా మనము డ్యూయల్ ఫంక్షన్ సాధించామంట. ఇప్పుడు మీరు ఒకసారి వేరియబుల్స్ చూడండి, ఏమైనా మారినాయా? ఇక్కడ ఎక్స్ డాష్ ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ డాషే ఉంది. ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది. ఇక్కడ జెడ్ డాష్ ఉంది, ఇక్కడ కూడా జెడ్ డాషే ఉంది. ఇక్కడ ఎక్స్ డాష్, ఇక్కడ ఎక్స్ డాష్, ఇక్కడ వై డాష్, ఇక్కడ వై డాష్, జెడ్ జెడ్. వేరియబుల్స్ విల్ నెవర్ చేంజ్, but the operations will be interchanged. AND operation will be replaced with the OR operation, and OR operation will be replaced with the AND operation. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్లో మనకు ఎలిమెంట్స్ ఏం లేవు, 0 లేవు, 1 లేదు, అందుకని వాటినేమి ఇక్కడ మనం ప్రస్తావించలేదు. ఓకే, సో లైక్ దిస్ వీ విల్ రైట్ ఆన్ ద డ్యూయల్. నౌ వీ విల్ టేక్, ఒకసారి చూడండి దాని యొక్క కాంప్లిమెంట్ చూడండి. కాంప్లిమెంట్ ఇదేమో డ్యూయల్ అమ్మా, ఇదేమో డ్యూయల్. ఒకవేళ దీనికి కాంప్లిమెంట్ అప్లై చేస్తే, కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఇది ఎఫ్, ఎఫ్ కాంప్లిమెంట్ ఏంటి? ఎఫ్ బార్ లేదా ఎఫ్ డాష్. ఎఫ్ కాంప్లిమెంట్ అంటే ఎఫ్ బార్ ఆర్ ఎఫ్ డాష్, అంతే కదా. ఇది ఎక్స్ అన్నాము, ఎక్స్ కాంప్లిమెంట్ అంటే ఎక్స్ డాష్ రాసాం, అంటే కాంప్లిమెంటెడ్ ఫామ్. ఇది వై, ఓన్లీ వై, దిస్ అన్కాంప్లిమెంటెడ్ ఫామ్. ఇది జెడ్ డాష్, దిస్ అ కాంప్లిమెంట్ ఫామ్ ఆఫ్ ద జెడ్. ఎక్స్ డాష్ కాంప్లిమెంట్ ఫామ్ ఆఫ్ ద ఎక్స్, వై డాష్ కాంప్లిమెంట్ ఫామ్ ఆఫ్ ద వై, జెడ్ అన్కాంప్లిమెంట్ ఫామ్ ఆఫ్ ద జెడ్. ఈ విధంగా చెప్తుంటాం మనం. మరి ఒకసారి ఎఫ్ అనే ఎక్స్ప్రెషన్కి మనం కాంప్లిమెంట్ తీసుకుందాం. ఇది ఎఫ్, దాని కాంప్లిమెంట్ అంటే ఎఫ్ బార్, దిస్ ఇస్ ద ఎఫ్ బార్. ఓకే, ఎఫ్ బార్ అనమాట. ఎఫ్ బార్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాని మొత్తానికి మనం కాంప్లిమెంట్ తీసుకోవాలి. మొత్తానికి మనము కాంప్లిమెంట్ తీసుకోవాలి. మొత్తానికి కాంప్లిమెంట్ తీసుకోమని మనం ఏం చేయాలి? సింపుల్గా డిమోర్గాన్స్ థియరం అప్లై చేసుకోండి. డిమోర్గాన్స్ థియరం అప్లై చేసుకుంటే స్టేట్మెంట్ ఏంటి? దీనికి డిమోర్గాన్స్ థియరం అప్లై చేశాను నేను. ఏ స్టేట్మెంట్ వస్తుంది మనకు? కాంప్లిమెంట్ ఆఫ్ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్ ఆఫ్ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్. సో ఆ విధంగా రాశాను నేను. సో ఇదొక కాంప్లిమెంట్, ఇదొక కాంప్లిమెంటు, మొత్తానికి ప్రొడక్ట్ చేశాను అనమాట. అగైన్ ఫర్ దిస్ వన్ వీ విల్ అప్లై ద డిమోర్గాన్స్ థియరం. ఫర్ దిస్ టైమ్ వీ విల్ అప్లై ద డిమోర్గాన్స్ థియరం. ఇప్పుడు స్టేట్మెంట్ ఏమొస్తుంది? కాంప్లిమెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్. సమ్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్. స్టేట్మెంట్ ఏంటి? కాంప్లిమెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్. దాని ప్రకారం చేసుకుంటే ఇక్కడ ఎక్స్ డబుల్ బార్ ప్లస్ వై బార్ ప్లస్ జెడ్ డబుల్ బార్, జెడ్ డబుల్ బార్ వస్తుంది. డాట్ ఎక్స్ డబుల్ బార్ ప్లస్ వై డబుల్ బార్ ప్లస్ జెడ్ బార్ వస్తుంది. మరి ఎక్స్ డబుల్ బార్ ఈజ్ అ ఎక్స్, ఎక్స్ డబుల్ బార్ ఈజ్ అ ఎక్స్, జెడ్ డబుల్ బార్ ఈజ్ అ జెడ్. అగైన్ ఎక్స్ డబుల్ బార్ ఈజ్ అ ఎక్స్, వై డబుల్ బార్ ఈజ్ అ వై, జెడ్ బార్ సింగిల్ బార్ కాబట్టి అదే స్టిల్ వస్తాం. మరి ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అ ఎఫ్ బార్, దిస్ ఇస్ అ ఎఫ్ బార్. మరి ప్రీవియస్కి దీనికి ఒకసారి మీరు చూస్తే, ప్రీవియస్గా మనం రాసింది ఏంటి? ఎఫ్. ఎఫ్ ఈజ్ అ డ్యూయల్ ఫంక్షన్, దీనికి ఇది డ్యూయల్ ఫంక్షన్. ఓకే, బట్ కాంప్లిమెంట్ రాసినప్పుడు కూడా ఏమొస్తుంది? సేమ్ ఇలాగే వస్తుంది ఎక్స్ప్రెషను. బట్ వేరియబుల్స్ అనేవి ఏమవుతుంది? ఇక్కడ కాంప్లిమెంట్ చోటనేమో అన్కాంప్లిమెంట్ అవుతుంది, అన్కాంప్లిమెంట్ చోటేమో కాంప్లిమెంట్ అవుతుంది. చూడండి ఒకసారి. సో ఇక్కడ అక్కడేముంది? ఎక్స్ డాష్ ఉంది, ఇక్కడేమో ఎక్స్ ఉంది, అక్కడ వై ఉంది, ఇక్కడేమో వై డాష్ ఉంది అంటే వై బార్, అక్కడ జెడ్ డాష్ ఉంది, ఇక్కడ జెడ్. అంటే కాంప్లిమెంట్ ఉన్న చోట అన్కాంప్లిమెంట్ అయింది చూడండి. ఎప్పుడు కాంప్లిమెంట్ ఉన్న చోట కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు. అదేవిధంగా అక్కడ ఎక్స్ డాష్ ఉంది, ఇక్కడేమో ఎక్స్ వచ్చింది, వై డాష్ ఉంది, అక్కడ ఇక్కడేమో వై వచ్చింది, అక్కడ ఓన్లీ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ డాష్ వచ్చింది, అది జెడ్ బార్. ఈ విధంగా మనం కాంప్లిమెంట్ తీసుకుంటాం. ఓకే, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు జనరల్గా, బట్ వెరీ సింపుల్. ఒకవేళ ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని కాంప్లిమెంట్ కనుక్కోమంటే సింపుల్గా ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము? ఫస్ట్ డ్యూయల్ ఫంక్షన్ రాసుకుంటాం, ఆ డ్యూయల్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. డ్యూయల్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత కాంప్లిమెంట్ ఉన్న వేరియబుల్కి అన్కాంప్లిమెంట్ చేయండి, అన్కాంప్లిమెంట్ ఉన్న వేరియబుల్కి కాంప్లిమెంట్ చేసుకోండి, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. దాని స్టెప్స్ ఈ విధంగా రాసాను చూడండి. ఇది ఎక్స్ప్రెషన్. వాడికి ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు? దాని డ్యూయల్ ఫంక్షన్ రాసుకోమన్నాడు. దిస్ ఆర్ డ్యూయల్ ఫంక్షన్. ఓకే, ఎఫ్కి డ్యూయల్ ఫంక్షన్ అన్నమాట. ఏం మారలేదు ఎక్సెప్ట్
ఆపరేషన్స్ ఏమో ఇంటర్చేంజ్ అయినాయి, వేరియబుల్స్ ఏం మారలేదు. నా స్టెప్ నెంబర్ 2, టేక్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ లిటరల్ అంటే ఏంటో తర్వాత చెప్తాను నేను మీకు. అంటే ప్రస్తుతానికి ఇక్కడ వేరియబుల్ అనుకోండి, ఇక్కడ ప్రతి ఒక్క వేరియబుల్కి కాంప్లిమెంట్ తీసుకోండి. ఎక్స్ డాష్ ఉంది మనకి ఇక్కడ, ఎక్స్ డాష్ కాంప్లిమెంట్ తీసుకుంటే ఏమొస్తుంది, ఎక్స్ డబుల్ డాష్ వస్తుంది. ఎక్స్ డబుల్ డాష్ ఇస్ ఎక్స్. అదేవిధంగా వై ఉంది ఇక్కడ, వై కాంప్లిమెంట్ తీసుకుంటే వై డాష్. ఇక్కడ జెడ్ డాష్ ఉంది, దానికి కాంప్లిమెంట్ తీసుకుంటే జెడ్ డబుల్ డాష్ వస్తుంది, జెడ్ ఇస్ జెడ్. నెక్స్ట్ ఎక్స్ డాష్ ఉంది, ఎక్స్ డబుల్ డాష్ ఇస్ ఎక్స్. వై డాష్ ఉంది, వై డబుల్ డాష్ ఇస్ వై. జెడ్ ఉంది మాత్రం, జెడ్కి కాంప్లిమెంట్ తీసుకుంటే జెడ్ డాష్. దిస్ ఈస్ ద ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ద ఎఫ్. ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై డాష్ ప్లస్ జెడ్ డాట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ డాష్. ఈ విధంగా మనము కాంప్లిమెంట్ కనుక్కుంటాం అనమాట. ఓకేనా? ఇది ఇంకో ఎగ్జాంపుల్ తీసాను చూడండి. సో ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ వై డాష్ జెడ్ డాష్ ప్లస్ వై జెడ్ అని ఇచ్చున్నాం మనం. మరి దీనికి డ్యూయల్ ఫంక్షన్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ డాట్ ఉంది, డాట్ అంటే ఏం చేస్తాం మనము, ప్లస్ రాసాం. ఓకే, బ్రాకెట్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, డాట్ ఆపరేషన్ ఉంది. డాట్ ఆపరేషన్ చోట ఏం చేసాం మనము, ప్లస్ చేసాం. తర్వాత ఇక్కడ ప్లస్ ఆపరేషన్ ఉంది, దానికి ఏం చేసాము, డాట్ ఆపరేషన్. ఆ తర్వాత ఇక్కడ డాట్ ఆపరేషన్ ఉంది, దాన్ని ప్లస్గా జాస్ చేసుకుంటాం. దిస్ ఆర్ సింపుల్ డ్యూయల్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, మరి దీనికి కాంప్లిమెంట్ అంటే ఎఫ్ డాష్. ఎఫ్ డాష్ రాయాలంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క వేరియబుల్కి కాంప్లిమెంట్ తీసుకోండి. ప్రతి ఒక్క వేరియబుల్కి కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ వై ప్లస్ జెడ్ డాట్ వై డాష్ ప్లస్ జెడ్ డాష్. వై ప్లస్ జెడ్ అంటే వై డబుల్ డాష్ ఇస్ అ వై, జెడ్ డబుల్ డాష్ ఇస్ అ జెడ్. వై ఇక్కడ వై మాత్రమే ఉంది అంటే వై డాష్ ప్లస్ ఇక్కడ జెడ్ మాత్రమే ఉంది జెడ్ డాష్. ఈ విధంగా మనము కాంప్లిమెంట్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, నౌ ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ ఫర్ అసైన్మెంట్ పర్పస్. లెట్ us టేక్ స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. There are some more examples.